వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో ఫిబ్రవరి 16th నుంచి 28th వరకు ఇండియాలో ఒక ఇంపార్టెంట్ సమావేశం జరిగింది. సో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. సో దాదాపుగా 4 రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్ నుంచి ఒక క్వశ్చన్ని మనం కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మీరు ఏ రాష్ట్రమైనా సరే, దట్ మే బి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ అయినా, ఆర్ టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ అయినా, ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి కంపల్సరీగా ఈ సదస్సు నుంచి పర్టికులర్గా క్వశ్చన్ అనేది వస్తుంది. అయితే ఏ రోజు జరిగిన సమావేశం ఆ రోజు నేర్చుకోవడం, ఇలా చేస్తే మనకు అది అంతగా లైక్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉండదు. కాబట్టి 4 రోజుల తర్వాత సమావేశం పూర్తయింది కాబట్టి మనం డిఫరెంట్ కేటగరైజేషన్స్ చేసుకొని ఆ తర్వాత దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఏంటి ఆ డిఫరెంట్ కేటగరైజేషన్ అంటే, ఈ సమ్మిట్కు సంబంధించి జనరల్ ఇన్ఫర్మేషన్, రైట్, ఏ డేట్ నాడు జరిగింది, ఎక్కడ జరిగింది, దీని థీమ్ ఏంటి, అట్లాంటి సాధారణ ఉండే మనకు సమాచారం, దాన్ని ఫస్ట్ నేర్చుకోవాలి. ఆ తర్వాత మనకు ఈ సదస్సు సందర్భంగా భారతదేశానికి చెందిన కంపెనీస్ డిఫరెంట్ ఏ మోడల్స్ను ప్రవేశపెట్టినాయి. సర్వం అనే ఒక స్టార్టప్ కంపెనీ, అంకుర సంస్థ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాళ్ళు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చినారు. సో అట్లా భారతదేశానికి సంబంధించినవన్నీ మనం 4 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కొక్కటి అన్నమాట, కానీ అన్నీ ఒక దగ్గర తీసుకొని వచ్చి మనం చదువుకుంటున్నాం. అదేవిధంగా ఇనిషియేటివ్స్ బై ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, కంపెనీస్. ఇప్పుడు గూగుల్ సంస్థ ఉంది, గూగుల్ సంస్థ కూడా కొన్ని ఏఐ మోడల్స్ని ప్రవేశపెట్టింది. డీప్ మైండ్, గూగుల్కు సంబంధించిన డీప్ మైండ్ కూడా కొన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ, అదేవిధంగా అమెరికన్ గవర్నమెంట్. సో అవన్నీ కూడా ఫారిన్ సంబంధించినవన్నీ కూడా ఒకచోట. అండ్ అలాగే ఈ సదస్సులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని పాలసీస్ను విడుదల చేసింది. సో పాలసీస్ 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్ అంశము. సో తెలంగాణలో అయితే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. గ్రూప్ 1 అయితే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో, గ్రూప్ 2 అయితే పేపర్ 1లో, గ్రూప్ 3 అయినా సరే పేపర్ 1లో పాలసీస్ అండ్ స్కీమ్స్ అని స్పష్టంగా పేర్కొన్నారు. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ పాలసీస్ చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఇవన్నీ కాకుండా మిస్లేనియస్ ఇష్యూస్ అన్నమాట. సో మనకు సమావేశాలు ఫిబ్రవరి 16th నుంచి 28th వరకు జరిగినాయి. అయిపోగానే 16th, 17th నేర్చుకోవడం, 17th, 18th నేర్చుకోవడం అలా కాదు. సో మనం సమావేశాలు అయిపోయినాక మొత్తం సమ్మిట్లో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అన్నీ సెగ్రిగేట్ చేసుకొని ఈ కేటగరైజేషన్లో చదువుకోవాల్సి ఉంటుంది, రైట్. అయితే మనకి ఈ కంటెంట్ మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ఉంది. మరి తెలుగులో మాకు అందుబాటులో లేదా అంటే ఉంటుంది. సో మెరిట్ మైండ్స్, మెరిట్ మైండ్స్కు సంబంధించిన తెలుగు మ్యాగజైన్ని విత్ అదర్ సబ్ ఎడిటర్స్ సహాయంతో నేనే రాస్తూ ఉన్నాను. సో మనకు నెక్స్ట్ మంత్ రాబోయే ఇష్యూ, ఇప్పుడు మార్కెట్లో మనకు బడ్జెట్కు సంబంధించిన ఇష్యూ అందుబాటులో ఉంది. సో ఇది కాకుండా నెక్స్ట్ మంత్ మనకు మార్కెట్లో ఏదైతే మెరిట్ మైండ్స్ ఇష్యూ రాబోతుందో ఈ పద్ధతిలో తెలుగు మీడియంలో ఉంటుందన్నమాట. తెలుగులో ఆ కంటెంట్ అనేది ఉంటుంది, రైట్. సో ఇంత సైంటిఫిక్గా మనకు కేటగరైజేషన్ చేసి మరే తెలుగు మ్యాగజైన్స్ కానీ ఏవి కూడా ఇవ్వవు. సో ఆస్పిరెంట్స్ ఈజీగా అర్థం చేసుకోవడం కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, రైట్. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్దాము. ఫస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్, సాధారణ సమాచారం ఈ సమ్మిట్కు సంబంధించి. మరి దీని ఇతివృత్తం ఏంటి అంటే, సర్వజన హితయ సర్వజన సుఖయ. నేరుగా అడగవచ్చు, ఇండియాలో కండక్ట్ చేసిన ఏఐ సమ్మిట్కు వాట్ ఈస్ ద థీమ్, ఇతివృత్తం ఏంటి అని చెప్పి. సర్వజన హితయ సర్వజన సుఖయ మీనింగ్ ఏంటంటే వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఫర్ ఆల్. సో అందరికీ సంక్షేమము, అందరికీ సంతోషము అనే ఇతివృత్తాన్ని ఈ సమ్మిట్లో భాగంగా ఇచ్చారు. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ సమావేశం అనేది మనకు జరిగింది. న్యూఢిల్లీలో
మనకు భారత్ మండపంలో ఈ సమావేశాన్ని నిర్వహించినారు. రైట్. ఏఐకు సంబంధించిన మొట్టమొదటి మనకు సమావేశము యూకేలో బ్లడ్ చిల్లీలో నిర్వహించారు. మొట్టమొదటి సమావేశం అదే. సో ఆ సందర్భంగా బ్లడ్ చిల్లీ డిక్లరేషన్ కూడా వచ్చింది. బ్లడ్ చిల్లీ ప్రకటన అంటారు. అండ్ కృత్రిమ మేధకు సంబంధించి ప్రపంచ స్థాయిలో ఇదే మొట్టమొదటి ప్రకటన అన్నమాట. ఫస్ట్ డిక్లరేషన్ బ్లడ్ చిల్లీ. ఆ తర్వాత రెండవ సమావేశం సియోల్లో జరిగింది. దక్షిణ కొరియా, ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా దక్షిణ కొరియాలో జరిగింది. మూడవ సమ్మిట్ మనకు యూరోప్లో, ఫ్రాన్స్లో, ప్యారిస్లో నిర్వహించినారు. దట్ ఈస్ ద థర్డ్ సమ్మిట్ అన్నమాట. ఇది ఫోర్త్ సమ్మిట్, 4వ సమావేశం. మనకు ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్లో కింది వాన్లో సరైనది ఏది అని చెప్పి ఇన్ఫర్మేషన్ని డంప్ చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ప్రతిదీ కూడా మనము జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ భారత్లో నిర్వహించిన కృత్రిమ మేధా సదస్సు ఎన్నవది అని అడగవచ్చు, లేదా దిస్ ఈజ్ ద 5th సమ్మిట్ అనవచ్చు. స్టేట్మెంట్ కరెక్టా రాంగా చెక్ చేయాలి. అండ్ మీకు ఇక్కడ ఇంకొకటి చెప్తా ఉన్నాను, ఇది 4th సమ్మిట్. మొట్టమొదట యూకేలో బ్లడ్ చిల్లీలో నిర్వహించారు, తర్వాత సియోలో నిర్వహించారు, తర్వాత ప్యారిస్లో, ఇప్పుడు 4వది. అయితే గ్లోబల్ సౌత్లో ఇది మొట్టమొదటి సమ్మిట్. గ్లోబల్ సౌత్ అనే కేటగరైజేషన్ ఉండే దేశాల్లో ఇది తొలి సమావేశం. గ్లోబల్ సౌత్ అంటే ఏంటి? గ్లోబల్ సౌత్ అంటే ఇదేదో దక్షిణార్ధగోళంలో ఉన్న దేశాలు అని కాదు. అభివృద్ధి అంతగా చెందని, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు అని అర్థం. సో అండర్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ అన్నమాట. అభివృద్ధి చెందని, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలన్నీ కలిసి మనకు ఈ గ్లోబల్ సౌత్ అనే ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. అవి ఎక్కడైనా ఉండనియండి, నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నా కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది అయితే ఇందులోనే భాగం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మనకు ఉత్తరార్ధగోళంలో ఉంది కదా. సో కర్కాటక రేఖ దేశం మధ్య గుండా వెళ్తూ ఉంటుంది. సో మనం భూమధ్య రేఖ ఎగువనే ఉన్నాం, మనం నార్థన్ హెమిస్ఫియర్లోనే ఉన్నాం. అయినప్పటికీ మనం గ్లోబల్ సౌత్లో భాగం. మరి ఆటోమేటిక్గా గ్లోబల్ నార్త్ అంటే బాగా డెవలప్ అయిన నేషన్స్. మనందరం చూసే ఉంటాం కదా మ్యాప్. ఆస్ట్రేలియా పూర్తిగా దక్షిణాన ఉంటుంది, అయినా అది గ్లోబల్ నార్త్లో భాగం, ఎందుకంటే అది డెవలప్డ్ కంట్రీ. రైట్. సో మనకు ఏఐ సదస్సు, కృత్రిమ మేధా సదస్సు ఒక గ్లోబల్ సౌత్ కంట్రీలో కండక్ట్ చేయడము ఇదే మొట్టమొదటిసారి అన్నమాట. రైట్. ఫస్ట్ టైం దీన్ని కండక్ట్ చేసినారు. మరి భారతదేశంలో కండక్ట్ చేసిన ఏఐ సమ్మిట్కు ఏంటి ఇతివృత్తము అంటే సర్వజన హితయ సర్వజన సుఖయ. రైట్. ఇది థీమ్ అన్నమాట. నెక్స్ట్ థీమ్ని డైరెక్ట్గా అడిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇందులో మనకు రైట్ 3 సూత్రాస్ ఉన్నాయి, 3 సూత్రాలు ఉన్నాయి. మనకు ఎగ్జామినేషన్లో ఏమడగవచ్చు, ఏఐ సమ్మిట్లో కింది వాన్లో సూత్రాలలో భాగం కానిదేది అని అడగవచ్చు. సూత్రాలు ఏంటి అని అంటే పీపుల్, ఓకే, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్. ఇక్కడ రాలేదు, నేను రాస్తున్నాను. పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్ అంటే ప్రజలు, భూగ్రహము, ప్రగతి లేదా పురోగతి, దాన్ని ప్రోగ్రెస్ అంటారు. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్, వీటిని 3 సూత్రాస్, 3 సూత్రాలుగా అభివర్ణించినారు. సో ఏమేమి ఉన్నాయి? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అమంగ్ 3 సూత్రాస్ అనొచ్చు. 3 సూత్రాల్లో లేనిది ఏది అని. ఈ 3 ఉంటాయి కాబట్టి 4వది మనకు ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఈ కృత్రిమ మేధా సమ్మిట్లో 7 పిల్లర్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. రైట్. సో కింది వాన్లో భారత్లో నిర్వహించిన ఏ సదస్సులో కింది వాన్లో పిల్లర్లో లేనిదేది, లేదా మూల స్తంభాల్లో లేనిదేది, లేదా వీటినే మనకు అఫీషియల్ డాక్యుమెంట్లో చక్రాస్ అన్నారు. ఓకే, చక్రాల్లో లేనిదేది అని అంటాడు. ఓకే, పిల్లర్స్ అని అన్నాడు, చక్రాస్ అని అన్నాడు. ఉన్నవేవో తెలిస్తే లేనివేవో చూడొచ్చు. మనకు గతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఇండియా మిషన్ను ప్రారంభించింది. సో అప్పుడు అది ప్రారంభించినాక చాలామంది ఏం చదువుకున్నారు, డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు ప్రారంభించారు, డిజిటల్ ఇండియా మిషన్ లక్ష్యం ఏంటి, డిజిటల్ ఇండియా మిషన్కు ఎంత వేయమని. కానీ ఎగ్జామినేషన్లో ఏం క్వశ్చన్ వచ్చింది, డిజిటల్ ఇండియా మిషన్లో పిల్లర్స్లో లేనిదేది అన్నాడు. కాబట్టి ఈ మధ్య కాలంలో వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్లో డెప్త్ పెరిగింది. ఆ డెప్త్ని మీకు మెరిట్ మైండ్స్
ఇటు క్లాసెస్లో కావచ్చు, ఎట్ ద సేమ్ టైం మ్యాగజైన్స్ అందించే మ్యాగజైన్స్లో కావచ్చు, ఆ డెప్త్తో కూడిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ముఖ్యంగా తెలుగు మీడియంలో సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సివిల్స్ కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, వాళ్లకు సరైన మెటీరియల్ను ఎగ్జామినేషన్ ఓరియంటేషన్తో అందిస్తూ ఉన్నాం. సో ఇప్పటికే చాలామంది ఈ మ్యాగజైన్ తీసుకుంటున్నారు. సో మీరు కూడా ఈ మ్యాగజైన్ను ఎంకరేజ్ చేయండి, రైట్. మరి 7 పిల్లర్స్ ఏమేమి ఉన్నాయంటే, డెమోక్రటైజింగ్ ఏఐ రిసోర్సెస్, కృత్రిమ మేధా వనరులను మనం అందరికీ అందేలా చూడాలి, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బాగా డెవలప్ అయిన నేషన్ ఈ కృత్రిమ మేధాను బాగా వినియోగించుకుంటుంది. అసలు కృత్రిమ మేధ అంటే తెలియని నేషన్ వినియోగించుకోలేదు. సో మొత్తము అంతరం పెరిగిపోతుంది, వినియోగించుకుంటున్న దేశం మరింత ముందుకు పోతుంది. సో ఇట్లా కాకుండా ఈ వనరులు అందరికీ అందుబాటులో ఉండేలా చూడడం పిల్లల్లో మొదటిది. నెక్స్ట్, ఏఐ ఫర్ ఎకానమిక్ డెవలప్మెంట్, సోషల్ గుడ్. సో ఈ కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్థిక వృద్ధికి తోడ్పాటును అందించాలి. ఎట్ ద సేమ్ టైం ఇది ఒక సామాజిక వస్తువు, అంటే సమాజంలో అందరికీ అందుబాటులో ఉండే ఒక వస్తువుగా దీన్ని తీర్చిదిద్దాలి. నెక్స్ట్, సేఫ్ అండ్ ట్రస్టెడ్, అంటే విశ్వసనీయత అనేది ఉండాలి దీని. అదేవిధంగా సురక్షితమైన వినియోగం ఉండాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దుర్వినియోగం అనేది చేయరాదు, ఓకే. సో విశ్వాసపాత్రంగా ఉండేలా మనం వినియోగించుకోవాలి. అదేవిధంగా ఏఐ ఫర్ సైన్స్, శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకునేలా ఉండాలి. నెక్స్ట్, ఇంక్లూజన్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్, సామాజిక సాధికారత సాధించేందుకు ఈ కృత్రిమ మేధాను వినియోగించుకోవాలి. అండ్ హ్యూమన్ క్యాపిటల్, మానవ వనరులను ప్రాధాన్యం ఇవ్వాలి. సో మానవ వనరులను తొలగించి ఏఐని ఎంకరేజ్ చేయడం అని కాదు, మానవ వనరులను పెంపొందించుకుంటూనే కృత్రిమ మేధాను వినియోగించుకోవాలి. ఇంకా చెప్పాలంటే మానవ వనరుల అభివృద్ధికి కృత్రిమ మేధాను వినియోగించుకోవాలి. అదేవిధంగా రెసిలియన్స్, ఇన్నోవేషన్ అండ్ ఎఫిషియన్సీ, రైట్. సో మనకు సృజనాత్మకత ఉండాలి, నవ్యత ఉండాలి, సమర్థత ఉండాలి. అదేవిధంగా కృత్రిమ మేధాను ఉపయోగించుకొని, రైట్, మనిషి చేయలేని పనులను కూడా చేయించుకోగలగా. సో ఈ విధంగా 7 పిల్లర్స్ని ఇచ్చినారు. ఈ కింద పేర్కొన్న వాటిలో 7 పిల్లర్స్లో భాగమైనది ఏది, భాగం కానిది ఏది అని చెప్పి అంటాడు. సో జనరల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా మనం ఇవి చూసినాం. నెక్స్ట్ ఏం చూస్తాం మనము, ఈ ప్రకటన అన్నమాట. సో ఇది కూడా జనరల్ ఇన్ఫర్మేషన్లో భాగమే, రైట్. అంటే ఏ సదస్సు జరిగినా, ఎక్కడ జరిగిందో ఆ ప్రాంతం పేరుగా ఒక డిక్లరేషన్ అనేది వస్తుంది. మనం ఫస్ట్ చెప్పిన మొట్టమొదటి ఏఐ సమ్మిట్ మనకు బ్లడ్ చిల్లీలో జరిగింది, బ్లడ్ చిల్లీ డిక్లరేషన్ అన్నాడు, ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మొట్టమొదటి డిక్లరేషన్ అది. సో ఇప్పుడు న్యూఢిల్లీలో జరిగింది కాబట్టి న్యూఢిల్లీ డిక్లరేషన్. ఇది గుర్తుపెట్టుకోవడానికి మీకు ఈజీ, ఎందుకంటే ఆ పిల్లర్స్ అన్నిటిని కలిపి ఒక వాక్యంగా మార్చినాడు. లైక్ ఏఐ డివైడ్ బై ఎన్షూరింగ్ ఫౌండేషనల్ ఏఐ రిసోర్సెస్. సింపుల్గా చెప్పాలంటే డెమోక్రటైజింగ్ ఏఐ అంటే కృత్రిమ మేధాను అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడడము. సో ఎందుకంటే వినియోగించుకున్న వాడు బాగా డెవలప్ అయిపోతాడు, అంతగా వినియోగించుకొని వాడు అండర్ డెవలప్డ్గా ఉంటాడు. అట్లా ఉండకుండా అందరూ కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక సందేశం అనేది ఉంటుందన్నమాట. ఎకానమిక్ గ్రోత్ ఉండాలి, ఒక సోషల్ గుడ్గా దీన్ని ఉపయోగించాలి, డెమోక్రటైజ్గా ఈ రిసోర్సెస్ ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి డిక్లరేషన్ వచ్చింది. సో న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేది దేనికి సంబంధించింది ఈ ఏడాది ఫిబ్రవరిలో అంటే కృత్రిమ మేధాకు సంబంధించింది. నెక్స్ట్ మనం ఏం చూస్తాము, రైట్, భారతదేశము లేదా భారతదేశ కంపెనీలు ప్రారంభించిన కొత్త ఏఐ నమూనాలు, ఏఐ మోడల్స్ అన్నమాట. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు సో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది ఆస్పిరెంట్స్ కోసము. సో మెరిట్ మైండ్స్ మాక్ టెస్ట్ నిర్వహిస్తుంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సంబంధించి, రైట్. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అతి త్వరలో మనకు నోటిఫికేషన్ వెలువరించింది. దీనికి సంబంధించిన క్యాలెండర్ మొన్న ఉగాది రోజు వచ్చేసింది. సో ఇది ఆఫ్లైన్ మనకు 29th March 2026 2 to 4:30 మనకు మెరిట్ మైండ్స్ ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రార్ ఆఫీస్ పక్కనే ఉంది. సో అక్కడ మీకు ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో 29th March నాడు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్న ఫోన్ నంబర్లలో సంప్రదించండి. అండ్ అదేవిధంగా మనకు మరొక ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ ఆన్లైన్ పద్ధతిలో 5th April, ఓకే. సో 29th March ఆఫ్లైన్లో ఉంటుంది, 5th April ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. ఇది కూడా సేమ్ టైమింగ్స్లో ఉంటుంది, రైట్. సో ఇది ఎవరైనా ఈ మాక్ టెస్ట్ రాసేందుకు వీలుంటుంది.
ఆన్లైన్లో రాయాలనుకుంటున్న వాళ్ళు ఈ మనకు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 12th ఏప్రిల్ కూడా మరొక ఎగ్జామినేషన్ ఉంటుంది సేమ్ టైమింగ్స్లో. ఆన్లైన్ పద్ధతిలో మీరు రాసుకోవచ్చు. ఆన్లైన్లో రాయాలనుకుంటున్న వాళ్ళు ఈ యాప్ని డౌన్లోడ్ చేయండి. మీకే డౌట్ ఉన్నా ఈ ఎగ్జామినేషన్ సంబంధించి కానీ కోర్సుకు సంబంధించింది కానీ యూ కెన్ అప్రోచ్ టు దిస్ ఫోన్ నంబర్, రైట్. సో ఈ విధంగా మనకి అంశం అనేది మరి భారతదేశం కానీ భారతదేశ సంస్థలు కానీ ఓకే ఏమేమి ఇనిషియేటివ్ స్టార్ట్ చేసినాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహీ అని ఒక ఏఐ మోడల్ని తెచ్చింది. సహీ అంటే స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ ఫర్ ఇండియా. అంటే భారతదేశంలో వైద్య సంరక్షణకు సంబంధించి కృత్రిమ మేధ ఏ విధంగా వినియోగించాలి అన్న వ్యూహాన్ని తెలియజేసింది. ఓకే, సహీ అనేది ఓకే ఎవరు రూపొందించారో అని అడగవచ్చు. మనకు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇదే వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ బోధ్ అని మరొక ఏఐ నమూనాను కూడా తెచ్చింది. బోధ్ అని అంటే బెంచ్ మార్కింగ్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ ఏఐ. ఓకే, బెంచ్ మార్కింగ్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ ఏఐ అని చెప్పి మరొకటి. సో మనకు వైద్యంలో భారతదేశంలో వైద్యంలో పూర్తి స్థాయిలో కృత్రిమ మేధను వినియోగించుకునేందుకు ఉద్దేశించింది అన్నమాట ఇది. ఓకే, బెంచ్ మార్కింగ్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ ఏఐ అని చెప్పి ఈ బోధ్ అనే ఈ ఏఐని డెవలప్ చేసింది ఐఐటి కాన్పూర్. ఇందుకు సహాయం చేసింది నేషనల్ హెల్త్ అథారిటీ, జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ సహాయం చేసింది అన్నమాట. బోధ్ రెండు కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కానీ దీన్ని తయారు చేయడంలో ఐఐటి కాన్పూర్ సాయం చేసింది. అడగొచ్చు, బోధ్ రూపకల్పనలో పాల్గొన్న ఐఐటి ఏది అని చెప్పి ఐఐటి కాన్పూర్, రైట్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు. ఇదొక సంస్థ, ఏ నమూనాను తీసుకొచ్చిన సంస్థలో ఇదొకటి. నెక్స్ట్ రెండవది వచ్చేసి మనకు సర్వం అనే మరొక సంస్థ. ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఒక అంకుర సంస్థ, స్టార్టప్ కంపెనీ. సో వీళ్ళు 2 మోడల్స్ తెచ్చారు, సర్వం 30B, సర్వం 105B అని తెచ్చారు. సర్వం 30B, సర్వం 105B. ఈ సర్వం 30B ఫీచర్డ్ ఫోన్స్లలో కనిపించే ఒక ఏ మోడల్. ఫీచర్డ్ ఫోన్స్ అని అంటే పాతకాలంలో ఎట్లుండేవి, కొంతకాలం కింద ఫోన్స్ ఎట్లా స్మార్ట్ ఫోన్స్ కాదు, రైట్. ఓన్లీ ఫోన్ చేయడం, టెక్స్ట్ చేయడం, వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ మెయిల్ చూసుకోవడం ఇవేమి కూడా ఉండేవి కాదు. ఓకే, అసలు దాంట్లోకి మనకి ఇంటర్నెట్టే అందుబాటులో ఉండేది కాదనమాట. డేటా ఇంటర్నెట్ ఉండేది కాదు అండ్ వైఫై కనెక్ట్ అయ్యేది కాదు. సో అలాంటి ఫీచర్డ్ ఫోన్స్లలో కూడా ఉపయోగపడే ఒక కృత్రిమ మేధ నమూనా 30B అండ్ అడ్వాన్స్డ్ ఫోన్స్లలో ఉపయోగపడే ఏ నమూనా సర్వం 105B. రెండింటిని కూడా తయారు చేసింది ఎవరంటే సర్వం అనే ఒక స్టార్టప్ కంపెనీ, అంకుర సంస్థ, రైట్. అండ్ సో ఇప్పటిదాకా ఏమేమి చూసినా మనం, ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు లాంచ్ చేసినవి, సర్వం అనే కంపెనీ లాంచ్ చేసింది, తర్వాత మెయిటీ అనే సంస్థ కూడా లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిజానికి భారతదేశంలో కృత్రిమ మేధ సదస్సును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ను కండక్ట్ చేసింది కూడా ఈ మంత్రిత్వ శాఖ వాళ్ళే, రైట్. వీళ్ళు ఆల్రెడీ భారతదేశంలో భాషిని అని చెప్పి ఒక ఏఐ ఫార్మాట్ ఉన్నది, భాషా ఫర్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ఇండియా అని చెప్పి, రైట్. సో ఈ లాంగ్వేజ్ కన్వర్షన్స్కు సంబంధించి వినియోగిస్తున్నాం. సో ఈ భాషినిలో భాగంగా వాయిస్ ఎరా అని చెప్పి సేమ్ మెయిటీ వాళ్ళు అందుబాటులోకి తెచ్చారు. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్ కానీ లాంగ్వేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అంశం అన్నమాట ఇది. ఓకే, ఈ విధంగా వీళ్ళు కూడా తెచ్చినారు. అదేవిధంగా జ్ఞాని ఏఐ అనే మరొక సంస్థ, జ్ఞాని ఏఐ, వీళ్ళు వచన అని చెప్పి ఒక ఏఐ మోడల్ తీసుకొని వచ్చినారు. మీరు ఈ మధ్యకాలంలో చూడొచ్చు, యూట్యూబ్లో చూస్తుంటే యాడ్స్ వస్తుంటాయి మధ్య మధ్యలో, నేను పలానా దగ్గర కోచింగ్ ఇన్స్టిట్యూట్ చేయడానికి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పి. అవి ఏఐ పరంగా కృత్రిమ బొమ్మలు, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజైన్ చేసిన బొమ్మలు. మరి వాయిస్ ఎట్లా మాట్లాడగలుగుతున్నాయంటే
ఈ జ్ఞాని ఏఐ వాళ్ళు వచనాన్ని ఒకటి తెచ్చారు. సో ఆల్రెడీ అందుబాటులో ఉండే వాటిని వినియోగిస్తున్నారు. అలాంటి దాన్నే జ్ఞాని ఏఐ అనే సంస్థ వచన అని చెప్పి ఒకటి అందుబాటులోకి తెచ్చింది ఏ మోడల్ని. రైట్, ఈ విధంగా ఏమేమి చూసినాం మనము. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సర్వం అనే సంస్థ, మెయిటీ అనే సంస్థ, జ్ఞాని.ఏ అనే సంస్థ, వీళ్ళందరూ కూడా దీన్ని తెచ్చినారు. సో ఇప్పటిదాకా మనం చూసినవి భారతదేశానికి సంబంధించిన కంపెనీలు లేదా భారతీయులు తీసుకొని వచ్చినవి. రైట్, మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లేదా ఫారిన్ కంపెనీస్, ఇవి మన భారతదేశంలో ఏఐ పరంగా చేపట్టబోతున్న పనులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ సంస్థ. ఈ గూగుల్ సంస్థ అమెరికన్ ఇండియా కనెక్ట్ అని స్టార్ట్ చేసింది. గూగుల్ సంస్థ ఈజీగా చెప్పాలంటే ఏఐ కనెక్టివిటీ త్రూ కేబుల్స్ అన్నమాట, అండర్ వాటర్ కేబుల్స్ ద్వారా. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ సదస్సు ముందు వరకు కూడా భారతదేశంలో ఈ కనెక్టివిటీలో ఉన్న నగరాలు ఏమంటే ముంబై, చెన్నై. తాజాగా ఇప్పుడు 3 నగరం వచ్చింది, విశాఖపట్నం. రైట్, అంతకుముందు మనకు ఈ కనెక్టివిటీ లైన్ ఎట్లా ఉండినాయంటే రామన్ అని చెప్పి ఇక్కడ మీరు చూడొచ్చు, రామన్, బ్లూ SOI అని చెప్పి కనెక్టివిటీ ఉండింది. ఓకే, ఇదే కనెక్టివిటీ ఉండిందన్నమాట, వేరే కనెక్టివిటీ లేదు. రైట్, అయితే గూగుల్ సంస్థకు సంబంధించిన సుందర్ పిచాయ్ గారు అదర్ హయ్యర్ అఫీషియల్స్ పార్టిసిపేట్ చేసి ఇప్పుడు అమెరికా ఇండియా కనెక్టివిటీ 3 భాగాలుగా చేశారు. సో మనకి ఇండియా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ కనెక్టివిటీలో కొత్తగా చేరిన 3 నగరం వైజాగ్ అనమాట. మనకు ఆల్రెడీ 3 ఏమేమి ఉన్నాయి, ఆల్రెడీ ముంబై ఉంది, చెన్నై ఉంది, వైజాగ్ ఉంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా సౌత్ ఆఫ్రికా ఒక లైన్, ఓకే, కనెక్టివిటీ ఉంటుంది. ఏది, ఇండియా సౌత్ ఆఫ్రికా. మరి ఇండియాలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి చెన్నై మీదుగా సౌత్ ఆఫ్రికాకు వస్తుంది. వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి చెన్నై మీదుగా సౌత్ ఆఫ్రికాకు వస్తుంది. ఇక్కడి నుంచి ఈక్వినో అనే ప్రాంతము నువేమ్ అనే దాన్ని యూజ్ చేసుకొని అమెరికా ఈస్ట్ కోస్ట్కి వెళ్తుంది, అమెరికా తూర్పు తీరానికి వెళ్తుంది. సో ఇండియా సౌత్ ఆఫ్రికా లైన్ ఎక్కడి దాకా వెళ్తుందని అడుగుతాడు, తూర్పు తీరం. ఇండియా సౌత్ ఆఫ్రికా లైన్లు ఏ ప్రాంతాలను టచ్ చేస్తాయి అని అంటే మనకు ఈక్వినో అనే ప్రాంతాన్ని టచ్ చేస్తాయి, నువేమ్ అనే ప్రాంతాన్ని టచ్ చేస్తాయి. ఇదొక లైన్. సో ఇండియా సౌత్ ఆఫ్రికా కనెక్టివిటీ వైజాగ్ చెన్నైలను కలుపుతూ వెళ్తుంది. ఇదొక క్వశ్చన్. నెక్స్ట్, ఇండియా సింగపూర్. ఓకే, ఇండియా సింగపూర్. సో ఇండియాలో వైజాగ్లో స్టార్ట్ అవుతుంది, సింగపూర్ వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. సింగపూర్లో బోసోన్ మీదుగా తబువా మీదుగా అమెరికా పశ్చిమ తీరానికి వెళ్తుంది, వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా. వైజాగ్లో స్టార్ట్ అయి సింగపూర్లో బోసోన్ మీదుగా తబువా మీదుగా అమెరికాకు వెళ్తాయి. ఇది రెండవది. ఇక మూడవది ఇండియా ఆస్ట్రేలియా. ముంబైలో స్టార్ట్ అవుతుంది. ఓకే, ముంబైలో స్టార్ట్ అయ్యి ఆస్ట్రేలియాకు వస్తుంది. ఆస్ట్రేలియా నుంచి తలయాలింక్ హొనోమునాల మీదుగా అమెరికా పశ్చిమ తీరానికి వెళ్తుంది. 2 పశ్చిమ తీరానికి వెళ్తున్నాయి, ఒకటేమో తూర్పు తీరానికి వెళ్తూ ఉంది. రైట్, సో చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు వచ్చే ఎగ్జామినేషన్లో ఈ డెప్త్నెస్ అనేది ఉంటుంది. రైట్, తెలుగు మీడియం విద్యార్థులకు ఇంత కంటెంట్ అందుబాటులో ఉండడం లేదు, అందుకే మెరిట్ మైండ్స్ మ్యాగజైన్ ఆ లోటును భర్తీ చేస్తుంది. మీరు ప్రతి మంత్ దీన్ని తీసుకోండి. రైట్, సో మరి సిస్టమ్ కాంప్లిమెంటరీ ఉంది. ఈ న్యూ కారిడార్స్ అనేవి లైక్ ప్రస్తుతం ఉండే ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి, రామన్ లైన్, ఓకే, బ్లూ లైన్, SOI అని ఉన్నాయి. వీటికి అదనంగా ఈ కొత్త కనెక్టివిటీ అనేది వచ్చింది. సో మనకేమడగవచ్చు, అమెరికా ఇండియా కనెక్ట్ ఎక్కడుంది అనవచ్చు. గూగుల్ ఎవరు ప్రవేశపెట్టారు, గూగుల్. సో మనకు ఆస్ట్రేలియాకి వెళ్ళే లింక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ముంబై నుంచి స్టార్ట్ అవుతుంది. ముంబై నుంచి ఆస్ట్రేలియా వెస్ట్ కోస్ట్, ఆస్ట్రేలియా వెస్ట్ కోస్ట్ నుంచి ఓకే అమెరికా వెస్ట్ కోస్ట్, మధ్యలో ఏమేమి ప్రాంతాలు తగులుతాయి, తలయాలింక్, హొనోమునా, ఇట్లా మనకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. రైట్, బాగా ఇంపార్టెంట్. మరి ఇదే గూగుల్కు సంబంధించిన డీప్ మైండ్. ఓకే, ఈ డీప్ మైండ్ కూడా ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద అందించడానికి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ పిల్లలకు దేశవ్యాప్తంగా సుమారుగా 10,000 మంది విద్యార్థులకు కృత్రిమ మీద పాఠాలు
ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా అందిస్తుంది. సో నీతి ఆయోగ్ ప్రవేశపెట్టిన అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగమే అటల్ టింకరింగ్ ల్యాబ్స్, రైట్. అండ్ దెన్ మరి ఇది స్కూల్ పిల్లలకు. అట్లా కాకుండా రీసెర్చ్ చేయాలనుకోండి, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉంది కదా, ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్లోని పరిశోధకులకు, రీసెర్చ్ స్కాలర్లకు అవసరమైన ఏ మోడల్స్ను ఇది ఇంట్రడ్యూస్ చేస్తుంది. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ మైండ్, గూగుల్ సంబంధించిన డీప్ మైండ్ అందిస్తుంది. అంతేకాకుండా మిషన్ కర్మయోగి ద్వారా ఉద్యోగులకు ట్రైనింగ్ అన్నమాట ఏ మోడల్స్. సో ఓకే, దేశవ్యాప్తంగా ఉండే ఉద్యోగులు ఏ పాఠాలను అందించేందుకు డీప్ మైండ్ మిషన్ కర్మయోగితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మీరు జాగ్రత్తగా చూడండి, మొట్టమొదలు స్కూల్, తర్వాత రీసెర్చ్, తర్వాత ప్రొఫెషనల్ సర్టిఫికేషన్, తర్వాత ఎంప్లాయ్మెంట్. అంటే వేరు సందర్భాల్లో జరిగినాయి. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఈ విధంగా డీక్లాసిఫై చేసినాం. మనం అందించే మ్యాగజైన్లో కంటెంట్ కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది. సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ స్కూల్ పిల్లలకి, స్కూల్ అయిపోయాక రీసెర్చ్ చేయాలి. అందుకని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇవి అయిపోతే ప్రొఫెషనలిజం కావాలి, సర్టిఫికేషన్, అల్టిమేట్గా జాబ్, మిషన్ కర్మయోగి. సో ఇది గూగుల్ సంస్థ మనకు ఏఐసి, సో అమెరికా ఇండియా కనెక్టివిటీ, డీప్ మైండ్ ద్వారా ఈ 4 ఒప్పందాలు. అండ్ అదేవిధంగా అమెరికన్ ప్రభుత్వం ఎడ్జ్ ఏఐ ప్యాకేజ్ అని తెచ్చింది. ఎడ్జ్ ఏఐ ప్యాకేజ్ అని ఇంకొకటి లాంచ్ చేసింది అమెరికన్ ప్రభుత్వమే. ఇదే సమ్మిట్లో, ఇదే సమావేశంలో. ఇదేంటి అని అంటే క్లౌడ్ సర్వీసెస్ లేకుండా ఇండివిజువల్గా ఫోన్లలో ఏఐ సర్వీసెస్ అందిస్తుంది. సాధారణంగా ఏఐ సర్వీసెస్ కోసము క్లౌడ్ సర్వీసెస్ ఉండాలి. అలా లేకుండా ఫోన్లలో అందించే వ్యవస్థ అన్నమాట ఇది. ఆ విధంగా మనకు ఇది కూడా న్యూస్లో ఉన్నది. ఓకే. అండ్ నెక్స్ట్, ఇప్పటిదాకా మనం ఏమేమి చూసినాము? గూగుల్ సంస్థ 2, అమెరికన్ ప్రభుత్వం. ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి, రైట్. ఇది ఎక్కడుంది? అంతర్జాతీయ సౌర కూటమి మనకు హర్యానాలోని గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. భారతదేశంలో ఏర్పాటైన మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ. అండ్ దీని తర్వాతనే చాలా సంస్థలు వచ్చినాయి. CDRI అని వచ్చింది, కోయాలిషన్ డిసాస్టర్ ఫర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి. అదేవిధంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వచ్చింది. అదేవిధంగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ వచ్చింది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మనకు స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. మరి వీళ్ళు గ్లోబల్ AI ఫర్ ఎనర్జీ మిషన్ ప్రారంభించినారు. అంటే కృత్రిమ మేధాను ఉపయోగించుకొని మనం పవర్ని తక్కువ కన్జ్యూమ్ చేయడం. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఫ్రమ్ ద కోల్, రైట్, థర్మల్ విద్యుత్ అయితే దాన్ని తక్కువ వినియోగించుకోవాలి. సో సుమారుగా 13 ఎగ్జాజౌల్స్ని సేవ్ చేయొచ్చు అని చెప్పి ఈ విధానం ద్వారా గవర్నమెంట్ ప్రకటించింది, రైట్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఫస్ట్ టైం డిస్కస్ చేసినాం, జనరల్ డిస్కషన్ చేసినాం, తర్వాత ఇండియన్ కంపెనీస్ లాంచ్ చేసినవి, తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కంపెనీస్ ప్రారంభించినవి. సో ఇప్పుడు ఈ సదస్సులో ఇండియా ప్రకటించిన విధానాలు, ఓకే, పాలసీస్ అన్నమాట, రైట్. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ మానవ్ అనే విజన్ను ప్రకటించినారు. సో బాగా ఎక్స్పెక్ట్ చేయదగ్గ క్వశ్చన్ ఇది. మానవ్ అనేది ఒక సంక్షిప్త రూపం. దీని పూర్తి రూపం ఏంటి అని అంటే మనకు మోరల్ సిస్టమ్స్, అంటే నైతిక విలువలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం యూజ్ చేసుకోవాలి, పురోగతి సాధించాలి. ఎట్ ద సేమ్ టైం నైతిక వ్యవస్థలకు ఇబ్బంది కలిగించకూడదు, రైట్. అదేవిధంగా అకౌంటబుల్ గవర్నెన్స్, బాధ్యతాయుతంగా పరిపాలన కొనసాగించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని అని చెప్పి అంతే దానిపైకి వదిలేసి జవాబుదారీతనం నుంచి తప్పించుకోరాదు అని చెప్పి ప్రధానమంత్రి చెప్పినారు. అదేవిధంగా నేషనల్ సావర్నిటీ, అంటే జాతి సార్వభౌమ కాపాడాలి, రైట్. అదేవిధంగా మనం సొంతంగా స్వదేశీ పరిజ్ఞానంతో మ్యాక్సిమం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్, ఇది అందరికీ అందుబాటులో ఉండాలి అండ్ ప్రతి ఒక్కరికి దీని ఫలాలు చేరాలి, సమ్మిళితంగా ఉండాలి, అందుబాటు ఉండాలి, సమ్మిళితం ఉండాలి అని చెప్పినారు మానవ్ విజన్లో. వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్, చట్టబద్ధంగా ఉండాలి ఇది, ఓకే. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇంప్లిమెంట్ కావడానికి అనుగుణంగా పరిస్థితులు ఉండాలి. సో మనకి ఎగ్జామినేషన్లో ఏఐ సమ్మిట్ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానవును ప్రతిపాదించినారు. మానవులు ఒక్కొక్కటి ఏంటి, ఇలా పూర్తి రూపం ఏంటి అట్లా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి, రైట్. అండ్ ఇదే సమ్మిట్లో మనకు కేంద్ర మంత్రి మిషన్ ఇండియా
ఏఐ మిషన్ 2ను ప్రకటించినారు. ఆల్రెడీ ఇండియా ఏఐ మిషన్ 1 ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు ఇందులో ఈ సమావేశంలో 2ను ప్రకటించినారు. రైట్. సో భారతదేశంలో ఆల్రెడీ సుమారుగా 38,000 జీపీయూస్ అంటే గ్రాఫికల్ పర్ యూనిట్స్ అన్నమాట. ఇది కృత్రిమ మేధాను కొలిచే ఒకానొక ప్రమాణం, వన్ ఆఫ్ ద యూనిట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ జీపీయూస్కు ఇప్పుడున్న 38,000కు అదనంగా 20,000 అదనంగా మనం జీపీయూస్ తీసుకురావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనుగుణంగా మనం ఈ మార్పు చేయాలి అని చెప్పి మనకు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశంలోనే దీన్ని ప్రకటించారు. సో గవర్నమెంట్ ప్రకటించిన పాలసీస్ అన్నమాట. సో ఇప్పటిదాకా ఏం చూసినాం మనం? జనరల్ ఇన్ఫర్మేషన్ చూసినాం, భారతదేశం ప్రారంభించిన లేదా భారతదేశ కంపెనీలు ప్రారంభించిన ఏ మోడల్స్ చూసినాం, విదేశీ కంపెనీస్ లేదా విదేశీ సంస్థలు ప్రారంభించిన, అంతర్జాతీయ సంస్థలు ప్రారంభించిన ఈ ఏ మోడల్స్ చూసినాం, గవర్నమెంట్ ప్రకటించిన పాలసీస్ చూసినాం. ఇవన్నీ కాకుండా ఇంకా మిస్లేనియస్ ఇష్యూస్ ఉన్నాయి. సో మరి మనకు 2026లో భారతదేశంలో జరిగిన ఏ సమ్మిట్ 2027లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరగబోతుంది. రైట్. 2028లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరగబోతుంది. చాలా ఇంపార్టెంట్. సో మనకు యూకేలో జరిగింది, ఓకే, అదేవిధంగా సియోల్లో జరిగింది, ప్యారిస్లో జరిగింది, ఇండియాలో జరిగింది. అంటే 23, 24, 25, 23లో మనకు యూకేలో బ్లెడ్చిలీలో, తర్వాత సియోల్లో, తర్వాత ప్యారిస్లో, 2026లో ఇండియాలో, 27లో జెనీవా, 28లో మనకు యూఏఈ. ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో వచ్చే అవకాశం ఉండే బిట్స్. నెక్స్ట్ మరి ఈ ఏఐ సమ్మిట్లో ప్రసంగించిన వాళ్ళలో అతిపిన్న వయస్కుడు ఎవరంటే రణ్వీర్ సచ్దేవా, జస్ట్ 7 years old బాయ్. ఓకే. సో 3వ ఏటనే కోడింగ్ పైన పట్టు సాధించి, సో మరి సుందర్ పిచాయ్ అండ్ అదేవిధంగా ఎందరో టెక్నోక్రాట్స్ అన్నమాట, సాంకేతికంగా అత్యున్నతమైన సంస్థల్లో ఉన్న వాళ్ళ ముందు అత్యంత ధైర్యంగా మాట్లాడిన అతిపిన్న వయస్కుడు రణ్వీర్ సచ్దేవ్. రైట్. అండ్ అదేవిధంగా ఈ సదస్సులో భారతదేశం అమెరికా నేతృత్వంలోని ప్యాక్స్ సిలికాలో జాయిన్ అయింది అన్నమాట. ప్యాక్స్ సిలికాలో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సప్లై చైన్, ఓకే, సెక్యూరిటీ అంటే సరఫరా గొలుసు భద్రతకు సంబంధించింది. అందులో భారతదేశము చేరింది. సో ఏ సమ్మిట్లో భారత్ కింద పేర్కొన్న ఏ సంస్థలో చేరింది అని అడగవచ్చు. ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్లో చేరింది. అదేవిధంగా మనకు నీతి ఆయోగ్ ఏఐ ప్రెన్యూర్స్ విడుదల చేయబోతుంది, ఒక కాఫీ టేబుల్ బుక్ అన్నమాట. ఏఐ ప్రెన్యూర్స్ అంటే ఏంటి, ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటి, పెట్టుబడిదారుడు. ఏఐ ప్రెన్యూర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన పెట్టుబడిదారుడు. సో అంటే స్టార్టప్ కంపెనీస్. సో బాగా సక్సెస్ అయిన అత్యంత విజయవంతమైన 45 ఏఐ స్టార్టప్ కంపెనీల గురించిన ఒక బుక్ తయారు చేస్తుంది. సో దట్ ఈ బుక్ చదవడం ద్వారా ఈ రంగంలోకి రావాలనుకుంటున్న వాళ్లకు ఒక మార్గదర్శిగా, ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉండిపోతుంది. ఓకే. ఏఐ ప్రెన్యూర్స్ ఎవరు దీన్ని అందుబాటులోకి తెచ్చినారంటే నీతి ఆయోగ్ దీన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. రైట్. సో ఇది మనకు ఈ ఏడాది జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ సదస్సుకు సంబంధించిన క్లాస్ అన్నమాట. ప్రతిరోజు మెరిట్ మైండ్స్ వేదికగా ఏదో ఒక టాపిక్కి సంబంధించి సెషన్స్ అందిస్తాను. సో ఆఫ్లైన్లో ఎక్కువ క్లాసులు ఉండడం మూలంగా ఆన్లైన్ బాగా తగ్గించడం జరిగింది. ఇప్పుడు మనకు ఓకే బ్యాచెస్ అయిపోవడం మూలంగా కొంచెం వెసులుబాటు దక్కిన నేపథ్యంలో రెగ్యులర్గా యూట్యూబ్లో క్లాసులు అందిస్తూ ఉంటాను. అదేవిధంగా మన మెరిట్స్ మైండ్ మ్యాగజైన్ని కూడా మీరు ప్రోత్సహించండి. అండ్ స్కాలర్షిప్ టెస్ట్లు రాయండి, మాక్ టెస్ట్లో కండక్ట్ చేస్తాను, మాక్ టెస్ట్లో రాయండి. అండ్ ఓకే మెరిట్ మైండ్స్ అందిస్తున్న ఈ బ్యాచెస్లో కూడా జాయిన్ అయ్యి గ్రూప్ 2 సాధించాలి లేదా గ్రూప్ 1 సాధించాలనుకున్న మీ కలను మీరు దక్కించుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.